ఇంద్రమైల మంజూరులో అధికారుల పొరపాటుతో ఓ కుటుంబం రోడ్డున పడింది. హన్మకొండ జిల్లా తామర మండలం కోగిల్వాయి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యంతో ఓ కుటుంబం రోడ్డున పడింది. ఇంద్రమ్మ ఇల్లు మంజూరు అయిందని అధికారులు ప్రొసీడింగ్ కాపీ అందజేశారు. దీంతో కుటుంబం ఇల్లును కూలగొట్టి పనులు ప్రారంభించారు. కానీ ఇప్పుడు ఆన్లైన్ తప్పిదం వల్లనే ఇల్లు మీ పేరు మీద వచ్చిందని చెప్పారు. మంజూరు పత్రాలు వెనక్కి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టించాలనే ఉద్దేశంతో ఇటు ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇటు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి కొన్ని ఇల్లులు కూడా అన్ని గ్రామాలలో జరుగుతున్న నేపథ్యంలో కొన్ని అధికారులకు కొన్ని నిర్లక్ష్యం కారణంగా ఇటు ఇళ్ళకైతే సరైన సదుపాయాలు కల్పించడం లేదు. ఇలాంటి సంఘటన హన్మకొండ జిల్లాకు సంబంధించిన దామర మండలం కుగిల్వాయి గ్రామంలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఒక నిరుపేద కుటుంబానికి ఇల్లు మంజూరయ్యాయని చెప్పి వారికి ఇల్లు కూలగొట్టే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు రోడ్డు మీద పడ్డ పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఒక నిరుపేద కుటుంబం అయితే వారు నివసిస్తున్న ఇల్లును కూడా వారు కూల్ చేసుకున్న పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడంతో వాళ్ళైతే ఇల్లును కూడా కూలగొట్టుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడుతూ అసలు ఏమైందమ్మా, ఏం జరిగింది అసలు? ఇల్లు వచ్చిందని ఇల్లు ఇప్పుకోమని చెప్తే మేడం వచ్చి పేపర్లు ఇస్తే ఇప్పుకుంటామని అన్నాం. ఇప్పుకున్నాక ఇంటి ఆఫీస్కి పిలిపిస్తే పోయి మాతోని 2 రోజులలో ఇల్లు ఇప్పుకోకుంటే మీకు కొట్టేస్తా అని మా ఇద్దరు భార్యాభర్తలతో సంతకం పెట్టించుకున్నారు. మా ఇద్దరితో సంతకం పెట్టించుకున్నాక వచ్చినాక 4 రోజులకు ఇల్లు ఇప్పుకొని ముగ్గు పోసుకుంటున్న మేడం అని ఫోన్ చేస్తే మీరు పోసుకోవాలి, తెల్లారొచ్చి మేము ఫోటో తీసుకుంటాం అంటే ఆదివారం పోసుకున్నాం, సోమవారం రాళ్ళు ఫోన్ చేస్తే మీ పేరు రాలేదని అంటారు అని నేను లేని చూసి మా ఆయన దగ్గర కాగితాలు తీసుకొని కొట్టేసిళ్ళు. అంటే ఎన్ని రోజులైంది అసలు మీకు ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి? ఎన్ని రోజులైంది? 4 రోజులకు అది ఇచ్చినాక 4 రోజులకు పోసుకున్నాం ముగ్గు. 4 రోజులకు ఇచ్చినాక తెల్లారి తీసుకున్నారు పేపర్. ముగ్గు పోసుకున్నాక తెల్లారి తీసుకున్నారు. ఇక అంటే ప్రస్తుతానికి మీకు ఇల్లు ఉండేనా? అంటే ఏదైనా ఖాళీ జాగా ఉండేనా? ఇల్లే ఇప్పుకున్నాం పాత ఇల్లే, కానీ గుణపెంకి అది రేకుల ఇల్లు. ఆ రేకుల ఇల్లే నీళ్ళు వస్తాయని ఎట్లా వస్తాను కదా, కొట్టస్ వచ్చింది కదా మనకు. ఇక వచ్చింది ఎందుకు కొట్టుకోవాలి, ఇంత కట్టుకుంటాం, మనకు పైసలు కొన్ని పైసలు వేసుకొని కట్టుకుంటామని మేము ఏదో చేసుకొని కట్టుకుంటామని ఇద్దరు అనుకొని గొర్రెలు ఎక్కడైనా పని పెట్టుకొని ఇల్లు కట్టుకుంటే తొందరగా కానీ చేసుకుంటే ఇల్లు ముగ్గు పోసుకున్నాక రాళ్ళవి పేరు అని వచ్చిన కాయాలు కూడా మా దగ్గర నుంచి తీసుకున్నారు. వాళ్ళే మమ్మల్ని ఆన్ చేస్తామని తెలుసుకున్నారు. మేడం చెప్తుంది మీకు ఉన్న ఇల్లు అంటే కూలగొట్టడానికి ఏమైనా ఖర్చు అయిందా? ఎంత ఖర్చు అయింది? టోటల్ 50,000 ఖర్చు వచ్చింది. 50,000 ఖర్చు వచ్చింది. అంటే ఇల్లుకు 20,000 ఖర్చు వచ్చింది. ఇక అన్ని దుకాణం కారణం అన్ని చదువుకున్నాక 50,000 ఖర్చు వచ్చింది మాకు. అంటే తప్పిదం ఎవరిన్నాను అసలు ఎక్కడ జరిగిందని చెప్పారు మేడం? ఏమని చెప్పింది అసలు టోటల్ గా అసలు ఏమన్నా చేసుకోవాలంటే ఇప్పుడు ఇక కేసు అన్న పెట్టుకో, పేపర్ కన్నా ఇచ్చుకో, ఏమన్నా చేసుకో, నాకు అవసరం లేదు అంటే ఇప్పుడు అడిగితే గట్టిగా అడిగితే ఇప్పుడు మీ ఇటు మాట్లాడుతుంటే అడుగుతాను మేడం. ఇక ఊళ్ళో తిరిగిన వల్ల చేస్తాం అని అంటారు. ఇక అంతే ఇంకా అంటారు. ఇప్పుడు ఏ పరిస్థితి మమ్మల్ని ఏం ఆగేస్తారో మా గొర్రెలాగా అవుతారో మేము ఆగుతాం, మీరు రోడ్డు మీద అవుతుంది. ఇప్పుడు వాళ్ళ నిలబడి ఉంటాను ఎప్పటికీ. ఇక అంటే మీకు ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చిందని ఎవరు చెప్పారు? అసలు ప్రాసెసింగ్ చేసుకోమని వేణు చెప్పింది మాకు. వచ్చింది మీకు వచ్చిందని వేణును ఈ మేడం చెప్పింది, కరెక్ట్ మేడం చెప్పింది మాకు. అంటే ఇల్లు వచ్చిన తర్వాత అంటే అసలు మీ పేరు మీద వచ్చిందా దాని మీద దాన్ని కన్ఫర్మ్ గా తెలుసుకుంటారు కదా, తెలుసుకునే ప్రాసెసింగ్ చేసుకుంటారు. నీదే పేరు అని చెప్పిళ్ళు, నీదే పేరు సునీత పోడు రవి అని చెప్పిళ్ళు. మరి ఇప్పుడు ఎందుకు మీ పేరు మీద రాలేదని చెప్తున్నారు? రాలేదంటే మీరు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు ఇంకోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తానని చెప్తాను. ఇప్పుడు మళ్ళీ అంటే మా వెళ్ళినాయి కదా మేడం అని కూడా నేను మాయ ఆధార్ కార్డు వెళ్తాను కదా అంటే మీ కాదు వాళ్ళే అని చెప్తాను. ఇప్పుడు మాకు చదువు రాదు, ఏం రాదు, ఏంటంటే వాళ్ళకి ఏం తెలియదు అని వాళ్ళు పైసలు కమ్ముడు ఏం తెలియదు, వాళ్ళు ఎట్లా చేసింది తెలియదు, మేము ఆగం చేసి ఇప్పుడు ఆగం చేసి కూర్చున్నారు. ప్రస్తుతం మీకు ఏమైనా ఇల్లు ఉందా? ఇదే మరి ఎక్కడ ఉంటారు? గుడిసెలు ఉంటాను, వాకిట్లో ఉంటాను, రోడ్డు మీద ఉంటాను. ఇప్పుడు ఓ పరద వేసుకొని పరదలు ఉంటాను అంతే. ఇక వాళ్ళ గొర్రెలు తడతాను, ఇటు మేము తడతాను. ఇది హన్మకొండ జిల్లా దామర మండలం కోగిల్వాయి గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే కొన్ని రోజుల క్రితం అయితే వీళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు వచ్చిందంటూ ఇటు రవి సునీత అనే ఇద్దరు దంపతులకైతే వాళ్ళకి ఇల్లు మంజూరైనట్టు ప్రొసీడింగ్ కాపీ అయితే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీరిని అయితే ముగ్గు పోసుకోమని చెప్పడం వల్ల వీరికి నివాసం ఉంటున్న రేకుల షెడ్డుని అయితే కూలగొట్టుకోవడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళకి 50,000 ఖర్చు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత
వారే పంచాయతీ కార్యదర్శి సరళ వచ్చి అయితే వారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ముగ్గు పోవాలి, లేకపోతే మీకు ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు అయితే క్యాన్సిల్ అవుతుందని వారు చెప్పడంతో వీళ్ళు తొందరపాటున వారైతే ఇల్లును కూడా కూలగొట్టుకున్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఆన్లైన్ లో తప్పిదం జరిగిందంటూ వారికి ఇచ్చిన ప్రొసీడింగ్ కాపీ కూడా తీసుకుపోయి ఆ తర్వాత వీరినైతే నిరాశ్రయం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం వారు ఇల్లు కోల్పోయి ఇప్పుడు గొర్రెల షెడ్ లో ఉన్న పరిస్థితి నెలకొంటుంది. వారైతే బాధితులు అయితే మాకు తగిన న్యాయం చేయాలి, మాకు ఇల్లు కోల్పోయాం, ఆ ఇల్లు కట్టించాలంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌని, CNN న్యూస్, వరంగల్.